సమస్తమును కట్టినవాడు దేవుడే. సమస్త నిర్మాణకారి సదా ప్రభు. దైవజనులు మోషే గారు ఈ గృహాన్ని ఆలోచన చేశారు. ప్రభుకర దాస ఈ గృహాన్ని మొదటి ఆలోచన విచార కలే. కట్టడానికి కోసం మేస్త్రిని ఏర్పాటు చేశారు. నిర్మాణ କରିବା మేస్త్రికి ఆయోజన కలే. ఇప్పుడు ఇల్లు కట్టినవాడు ప్రియమైన వాళ్ళరా కట్టిన గృహం కంటే ఎక్కువ ఘనత పొందాలి. కాయింకిన వర్తమాన నిర్మాణకారి గృహటార అధిక ప్రశంసని అవ కథ. దైవజనులు మోషే గారి ద్వారా ఈ ఉద్దేశం ఎవరు కలిగి ఉన్నారంటే దేవుడు కలిగి ఉన్నారు. ఇది ప్రభుకు దాసంగ ద్వారా ఏ ఉద్దేశమైన యోజనకి ప్రాప్త వహించడం సదా ప్రభు. ఇంటికంటే ఎక్కువ ఇల్లు కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లుగా గృహటారు గృహ నిర్మాణకారి అధిక ప్రశంసన చెప్పుక మనం కూడా దేవునికి ఘనత తీసుకొచ్చేలా ఉండాలి. అంబెమనే మధ్య ప్రభుకు ప్రశంసాయుక్త జీవన రహివారచి. చివరికి మనమే దేవునికి ఇల్లుగా మారాలని ఇక్కడ 7వ వచనంలో చెప్తారు. సాతోపదర శేష లెక్క చేసి అంబే హి ప్రభుଙ୍କର గృహ ହେବାରଛି କହି. 6వ వచనం చివరిలో అంటాడు శేష చౌపద శేషర కహంతి ధైర్యము సాహస నిరీక్షణ వల్ల ఉత్సాహమును అపేక్షాకృత ఉత్సాహ చివరి వరకు చేపడితే శేష పర్యంత రహిలే మనమే ఆయన ఇల్లు. అంబే హి ତାଙ୍କର గృహ. మనకి ఈ ఇల్లు ఉంటే అంబ పై ఈ గృహ ଯଦି రహే దేవుడికి మనం ఇల్లు అవుతున్నాం. ప్రభుଙ୍କ ପାଇଁ అంబే గృహటు. అందుకోసం మనల్ని ఎంత అందంగా తయారు ସେମିତି చేశారు. ମୋତେ ସେ ଆମ୍ବ କେତେ ସୌନ୍ଦର୍ଯ୍ୟ ନିର୍ମାଣ କରିଛନ୍ତି. సామెతల గ్రంథంలో మరో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ହିତୋପଦେଶରେ ମୁଁ ଆଉ ଗୋଟେ ବାକ୍ୟ ଆପଣ ସ୍ମରଣ କରୁଅଛି. ఒకసారి 24వ అధ్యాయము 24 ଅଧ୍ୟାୟ 3వ వచనం. 3 ପଦ. జ్ఞానం వలన ଜ୍ଞାନ ଦ୍ୱାରା ఇల్లు కట్టబడును, గృహ నిర్మాణ ହୁଏ, వివేచన వలన ବିବେଚନା ଦ୍ୱାରା అది స్థిరపరచబడును, ତାହା ସ୍ଥିରୀକୃତ ହୁଏ తెలివి చేత ଏବଂ ବିବେଚନା ଦ୍ୱାରା దాని గదులు ତାହାର ସନ୍ଧି విలువ గల రమ్యమైన ସେ ବହୁମୂଲ୍ୟ ରମ୍ୟତା ସହିତ సర్వ సంపదలతో నింపబడతాయి. ସର୍ବ ଆଶୀର୍ବାଦରେ ପୂର୍ଣ୍ଣ ହେବ. ఇల్లు కట్టడానికి 3 కావాలి. గృహ నిర్మాణ నిమନ୍ତେ 3ଟି ବସ୍ତୁର ଆବଶ୍ୟକ. సిమెంట్, కంకర, ఐరన్, ఇసుక ఇది కాదు నేను చెప్పేది. సిమెంట్ ଇଟା ଏହା ମୁଁ କହୁ ନାହିଁ. జ్ఞానం, ଜ୍ଞାନ, వివేచన, ବିବେଚନା తెలివి. ଏବଂ ବିଚାର. ఏమేం కావాలి చెప్పండి సార్. జ్ఞానము, ଜ୍ଞାନ, వివేచన, ଏବଂ ବିଚାର. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడతదని, ଜ୍ଞାନ ଦ୍ୱାରା గృహ నిర్ମାଣ ହୁଏ ସ୍ଥାନ ଲେଖାଯାଇଛି. వివేచన వల్ల అది ଏବଂ స్థిరపరచబడతది. ବିବେଚନା ଦ୍ୱାରା ତାହା ସ୍ଥିରୀକୃତ ହେବ. ତାହା ఇప్పుడు ఇల్లులో ఉంటే ఒక గదులు కూడా నింపబడాలి. ସବୁବେଳେ ଗୃହ ఈ ପ୍ରକାର ଥିଲେ ଭଲ ନୁହେଁ. ଗୃହର ପ୍ରତ୍ୟେକ ରୁମ୍ ପରିପୂର୍ଣ୍ଣ ହେବାର ଅଛି. తెలివి వల్ల ఆ గదులు సర్వ సంపదలతో నింపబడతాయంట. ଜ୍ଞାନ ଦ୍ୱାରା ସବୁ ପ୍ରକାର ରୁମ୍ ସମ୍ପୂର୍ଣ୍ଣତା ଦେଖିବ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆశ్చర్యదాయక విషୟ କଣ କହିଲେ 3వ అధ్యాయంలోనే 19-20 వచనాలు ఇలా ఉంటారు చూడండి. 3 ଅଧ୍ୟାୟ 18-19 ପଦରେ ପ୍ରକାର ଲେଖାଯାଏ. జ్ఞానం వలన జ్ఞాన ద్వారా యెహోవా భూమిని స్థాపించెను. ସଦାପ୍ରଭୁ ଭୂମିକୁ ସ୍ଥାପନ କଲେ. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది అన్నాడు. ଜ୍ଞାନ ଦ୍ୱାରା గృହ ନିର୍ମାଣ ହେବ କହିଲେ జ్ఞానం వలన భూమి స్థాపించడం. ଏବଂ ଜ୍ଞାନ ଦ୍ୱାରା ଗୃହ ସ୍ଥାପିତ ହେବ କହିଲେ. రెండవది వివేచన వలన ଦ୍ୱିତୀୟ ବିବେଚନା ଦ୍ୱାରା ఆయన ఆకాశము స్థిరపరచను. ସେ ଆକାଶକୁ ସ୍ଥିରୀକୃତ କଲେ. దేని వల్ల అంటే అండి କାହା వివేచన. ଦ୍ୱାରା? వివేచన వల్ల అది స్థిరపరచబడుతుంది. ବିବେଚନା ଦ୍ୱାରା ହିଁ ତାହା ସ୍ଥିରୀକୃତ ହେବ. మూడవది ତୃତୀୟରେ తెలివి వలన ବୁଦ୍ଧି ଦ୍ୱାରା అగాధ జలములు ప్రవహించుచున్నవి. ଏବଂ ଅଗାଧ ଜଳ ପ୍ରବାହିତ ହେଲେ ବି మేఘముల నుండి మంచు బిందువులు కురుచున్నవి. ମେଘର କାକର ବର୍ଷ ଅଛି. భూమి ఆకాశాన్ని కలగజేయటానికి ଭୂମି ଆକାଶକୁ ନିର୍ମାଣ କରିବା ପାଇଁ దేవుడికి కూడా 3 అవసరమైనవి. ପ୍ରଭୁଙ୍କ ମଧ୍ୟ 3ଟି ବିଷୟ ଆବଶ୍ୟକ ହେଲା. జ్ఞానం, ଜ୍ଞାନ, వివేచన, ବିବେଚନା తెలివి. ଏବଂ ବୁଦ୍ଧି. మనం ఇల్లు కట్టుకోవడం కూడా ఏం కావాలి? ଆମ୍ଭେମାନେ ବି ଗୃହ ନିର୍ମାଣ କରିବା ପାଇଁ କଣ ଦରକାର? అంటే దేవుడు భూమి నిర్మించడానికి ఏం కలిగి ఉన్నాడో ପ୍ରଭୁ ଭୂମି ନିର୍ମାଣ କରିବା ପାଇଁ ଯୋଉଟା ନିଜ ଜୀବନ ରଖିଲେ అవే మనకి ఇచ్చాడు. ପ୍ରଭୁ ତାହା ଆମକୁ ଦେଇଛନ୍ତି. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ଏଇ ଯେ ପାର୍ଥକ୍ୟ କଣ କହିଲେ తెలివి చేత దాని గదులు అంటున్నాడు. ଯେହେତୁ ଜ୍ଞାନ ସହିତ ତାର ଘରଟା సర్వ సంపదలతో నింపడతాయి. ସର୍ବ ସମ୍ପତ୍ତିରେ ପୂର୍ଣ୍ଣ ହେବ. ఇప్పుడు భూమి ఆకాశానికి సంపద ఏంటంటే ଭୂମି ଆକାଶର ସମ୍ପତ୍ତି କଣ କହିଲେ తెలివి చేత అగాధ జలములు ప్రవహిస్తున్నాయి. ଯୋଉଟା କି ଜ୍ଞାନ ଦ୍ୱାରା ଅଗାଧ ଜଳ ପ୍ରବାହିତ ଅଛି. ఆకాశం నుండి వర్షం కురుస్తుంది. ଆକାଶରୁ ବର୍ଷା ହଉଅଛି. భూమికి సంపద ఏంటి చెప్పండి. ఇప్పుడు ଭୂମିର ସମ୍ପତ୍ତି କଣ? పంటే కదా. ଫସଲ. ఆ పంట పండాలంటే ఏం ସେ కావాలి? ଫସଲ ହେବା ପାଇଁ କଣ ଦରକାର? ఆయన తెలివి వలన కురుస్తున్న వర్షమే. ତାଙ୍କ ଜ୍ଞାନ ଦ୍ୱାରା ବର୍ଷୁଥିବା ବର୍ଷା. అంటే టోటల్ గా ଶେଷରେ దేవుడు దేని వలన మన నివాసాన్ని అంటే భూమిని కలగజేశాడో ପ୍ରଭୁ ଏ ଭୂମିକୁ ଯାହା ଦ୍ୱାରା ନିର୍ମାଣ କଲେ దాని ద్వారానే మనం ఇల్లు కట్టుకోవాలి. ତାହା ଦ୍ୱାରା ହିଁ ଆମେମାନେ ଗୃହ ନିର୍ମାଣ କରିବାର ଅଛି. జ్ఞానం వల్ల మాత్రమే ఇది దైవజనులకు అనుగ్రహించారు. ପ୍ରଭୁ ଜ୍ଞାନ ଦ୍ୱାରା ମାତ୍ର ସଦାପ୍ରଭୁ ଏହା బాగా ଅନୁଗ୍ରହ କରିଛନ୍ତି. గమనించండి. ଭଲରେ ଶୁଣନ୍ତୁ. డబ్బుండి ఇల్లు కట్టలేం. ଧନ ଥିଲେ గృହ నిర్మాଣ କରିପାରିବା ନାହିଁ. దేవుని దయతోనే కట్టగలం. ପ୍ରଭୁଙ୍କ ଦୟା ଦ୍ୱାରା ମାତ୍ର ନିର୍ମାଣ అలాగే କରିପାରିବା. విస్తరిస్తూ ఈ ప్రକାର విస్తరిତ ହେଇକି ఈ వెనక స్థలంలో కూడా ప్రభు తీసుకెళ్ళిన ପ୍ରଭୁ ଏ ପଛ ଜାଗାକୁ ମଧ୍ୟ ସଦାପ୍ରଭୁ ନିଅନ୍ତୁ. ఆమేన్. ଆମେନ୍. ప్రార్థన చేస్తాం. ପ୍ରାର୍ଥନା କରିବା.
అందరూ ఒకసారి రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్తాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రములు. అవును ప్రభా, ఈ చక్కటి గృహమును బట్టి నీకు వందనాలు. నీకే స్తోత్రములయ్యా, నివాస యోగ్యంగా మార్చినందుకు వందనాలు. నీకు స్తోత్రములు ప్రభా. శాంతి సమాధానం ఆమేన్. ఏ శత్రు ప్రభావము ఇంటి మీదకి రాకుండా ఆమేన్. ఏ తెగులు నీ గుడారమును ప్రవేశించదన్న మాట ఆమేన్. ఇంటికి వాగ్దాన పూర్వకంగా రూఢీకరించబడును గాక. ప్రభువా, నీ బలము చేత నీ కృప చేత సమస్తాన్ని ఏర్పాటు చేసినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిత్య మహిమలో మీరు నివసించడానికి అవసరమైన శ్రేష్టమైన రమ్యమైన గృహాన్ని కూడా మీరు దయచేసినందుకు ధన్యవాదాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రతిష్టను ప్రవృత్తి నేను స్తుతిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ గృహమును ప్రతిష్ఠించి నివాస యోగ్యంగా ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధవా వరదూతలైనా వర్ణింపగలరా, వరదూతలైనా 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 వర్ణింపగలరా. పమ బల వృద్ధి నీతి నిరుపమా బల వృద్ధి నిరుపమా బల వృద్ధి నిరుపట్టేను సుందరము బంగారిల్లు, కన్నీరు కలతలు లేవు యుగ యుగములు పరమానందం.